దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి దేవాది దేవుడైన దేవుడు మరి భూలోకంలో జన్మించాల్సిన అవసరం ఏమొచ్చింది అనంటే, అసలు ఒక పరలోకము, భూలోకము 2 కూడా మరి ఏదెను తోటలో కూడా మానవుడు మంచిగా స్తుతించాలి. వాళ్ళు గూడా చక్కగా ఉండాలి అని వారికి ఏం పని పెట్టకుండా చక్కగా తోటను వేసి వాళ్ళని అందులో ఉంచి చక్కగా మనిషిని చేసి మరి ఆయన యొక్క మరి శ్వాసను వాళ్ళల్లో పెట్టి, ఆత్మను వాళ్ళలో పెట్టి మంచిగా స్తుతించండి దేవుణ్ణి అని వారిని పెట్టినప్పుడు, వారేం చేసినారు? ఆయనను తృణీకరించి చచ్చిన స్థితిలోనికి ఆజ్ఞాతిక్రమం చేసి చచ్చిన స్థితిలోకి వచ్చేసినారు. మరి దేవుడు వారిని వదులుతున్నాడా? వదిలిండా? వదలలే. తిరిగి ఆ భూలోకాన్ని కూడా బాగు చేయాలని ఆయన యొక్క సంకల్పము చొప్పున, అయ్యో! వీరు నా కుమారులుగా ఉండాలి. మరి పరలోక రాజ్యంలో ఏ విధమైన ఆశీర్వాదములున్నాయో, ఈ భూలోకంని నేను విడవకుండా తిరిగి ఈ భూలోకంలోనికి సమస్త ఆశీర్వాదములు రావాలని ఆయన దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాడు కాబట్టి, ఆయన మన పాప స్థితిలో అంటే రక్త మాంసములతో ఆయన వచ్చి బలియాగమైనాడు. దైవ కుమారుడు ఆయన దిగి మరి భూలోకమునకు వచ్చి మనం అంటాం కదా, నా స్థితి నీకు తెలిస్తే నా బాధ నీకు అర్థమవుతుంది అని అంటే, మన స్థితిలోనికి ఆయన వచ్చి శరీరాకారం, ఆయన కొత్తగా పుట్టలే, ఆయన దిగిండు. ఆ మాట అంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద నుండి, వాక్యం దేవుడై ఉండెను. ఆ దేవుడే దిగినాడు. ఈ దిగి మరి రక్త మాంసములు కావాలి అనంటే కన్యక గర్భంలోనికి రావాలి కాబట్టి ఆ వాక్కు ఆయన పరిశుద్ధాత్మతో ఆమెలో గర్భంలోనికి వెళ్ళి, ఆమె యాక్సెప్ట్ చేస్తే గర్భంలోనికి వెళ్ళి అందులో రక్త మాంసాలు తప్పకుండా బలియాగంకి కావాలి. రక్తం చిందిస్తేనే బలియాగం అవుతుంది కాబట్టి ఆ విధంగా రక్త మాంసాలతో ఆయన 9 నెలలు పెరిగినాక ఆయన పుట్టి మన పాప శరీరాకారం ధరించుకొని ఆయన మరి జన్మించడం అనేది జరిగింది. ఇది ఎఫెసీ 1:10లో ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. మరి పరలోక రాజ్యంలో ఉన్న ప్రతిదీ వీళ్ళు కోల్పోయినారు, అయ్యో ఎట్లా అని మన మీద కృప చూపించి మరి మనల్ని పరలోక విషయం అయిన ఆత్మను పోగొట్టుకున్నాం కదా, ఆత్మ చచ్చిపోయింది కదా, నువ్వు తినొద్దు నిశ్చయంగా చచ్చేదవనని ఆజ్ఞాతిక్రమం చేత పాపము చేసుకొని మరణాన్ని కొని తెచ్చుకోవడం అనేది మానవుడు జరిగింది. అందుకని తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ జబ్బు అనేకులకు అంతే వంశపారంపర్యంగా వస్తుంది కదా, భూమి అంతటా అంతింది. ఓకే, ఆత్మ సంబంధమైనది అంతా పోగొట్టుకున్నాం మనం. కాబట్టి ఏం జరిగింది అనంటే భూమి మీద ఉన్నవే గాని సమస్తమును అంటే పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు ఏకంగా సమకూరవలని తనలో నిర్ణయించుకున్నాడు. మరి కాబట్టి ఏం చేసిండంటే ఈ సంకల్పము అంటే ఏ సంకల్పము? ఎఫెసీ 1:3 ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆయన అనుగ్రహించటానికి ఏం చేసిండు అని అంటే ఈ విధంగా పుట్టి శిలువలో మరణించి మనకన్నీ అనుగ్రహించిండు. మరి నువ్వు తీసుకుంటావా? ఆయన అనుగ్రహించిండు. నీకు పరలోకం కావాలా? ఆయన బలియాగంని నువ్వు ఏం చేయు? ఆయన పుట్టుకని విశ్వసించు, ఆయన కన్యకలో పుట్టినాడని విశ్వసించు, ఆయన మరణ బలియాగమును కూడా నీవు ఏంటిది యాక్సెప్ట్ చేయాలా అంటే విశ్వసించాలా. అవును, నా కొరకే పుట్టినాడు, నన్ను రక్షించటానికే పుట్టినాడు అని విశ్వసించి బలియాగం ఆ రక్తంతో నిన్ను నువ్వు శుద్ధీకరించుకుంటే ఏం జరుగుతుంది అని అంటే పరలోక రాజ్యం నీకు వస్తుంది. మనం అందరం భక్తి ఎందుకు చేస్తున్నాం కదా? అందుకనే ఆయన మన కొరకు మార్గం తెరిచినాడు. నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. ఆయన మార్గంలో నడిచినప్పుడు అది సత్యం కాబట్టి ఆ సత్యంలో నిలబడ్డప్పుడు నీకు జీవం అంటే పరలోక రాజ్యంలో నువ్వు అన్ని వేళ అంటే నీకు ఇక మరణం ఉండదన్నట్టు. ఆయన నిన్ను తిరిగి జీవింప చేయటానికే పుట్టి ఉన్నాడు. అదే
క్రిస్టమస్. దేవునికి స్తోత్రం. అందుకనే మత్తయి 6:10లో అంటున్నాడు కదా! దేవుడు శిష్యులకు నేర్పించినాడు ప్రార్థన. ఏంటిదంటే నీ చిత్తము పరలోకమందు నెరవేరుచుండునట్లు భూమి అందును నెరవేరును గాక అని ప్రార్థన చేయాలి మీరు. అంటే అక్కడ పరలోక రాజ్యంలో ఏ విధంగా అయితే శాంతి, సమాధానం, దేవుని స్తుతించుచు దేవుని కార్యాలు జరుగుతున్నాయో, ఎటువంటి కక్షలు, క్రోధము, పాపము లేని స్థితి ఉందో అది భూలోకంలో కూడా జరగాలనేసి మీరు ప్రార్థించండి అని చెప్పినాడు. మరి ఇది ఉంటదా? ఈ ఈ భూలోకము, ఈ ఈ ఈ ఆకాశము, ఈ భూలోకము సమస్తమును ఒకరోజు వెళ్ళిపోయి మరి తిరిగి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము రాబోతుంది. అది కూడా ఒక పరలోక రాజ్యంలో ఒక నీతి రాజ్యము కట్టబడుతుంది. ఆ నీతి రాజ్యము కట్టబడటానికి దేవుడు ఆ పరలోకము, ఈ భూలోకము 2 గూడా అందుకని అంటున్నాడు గదా! ఎఫెసీ 1:10లో ఈ సంకల్పమును బట్టే ఏ సంకల్పమును బట్టి అంటే ఆయన లో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొని ఆ విధంగా భూలోకానికి వచ్చి మనల్ని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించటానికి మన కొరకు పుట్టి ఉన్నాడు. అర్థమైంది కదా! అందుకనే ఇంత గొప్ప త్యాగము, ఆయనకున్న మహిమ, ఆయనకున్నటువంటి ప్రతిదీ వదిలిపెట్టేసి అదేమి నేను అంత ఆయనను చూడలేము మనం. ఆయనను చూడలేము. అటువంటి తేజస్సు, 1000 కోట్ల సూర్యుని తేజస్సు కలిగినటువంటి మహిమను వదిలిపెట్టి మనం మహిమ పోగొట్టుకొని చచ్చిన వారి వలె ఉండి దిగంబరత్వంలోనికి వచ్చేసినామని ఆయన మహిమను విడిచిపెట్టి మనల్ని మహిమ శరీరులుగా మనం ఇప్పుడు ఆయన సత్యంలో మనం నిలబడితే, ఆయన మార్గంలో నడిచి భూలోకంలో ఆయన సత్యంలో మనం నిలబడితే మనం ఏమవుతాము అనంటే రెండవ మరణం పొందాం. అంటే మనకి మహిమ శరీరం ఇస్తాడు. అప్పుడు మనం పరలోక రాజ్యంలో ఉంటాం. మరి 1000 ఏళ్ల పరిపాలన, కొత్త ఆకాశం, కొత్త భూమి ఉంటాయి. అంటే పరలోకము, ఈ భూలోకములో కూడా నీతి పరిపాలన అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అదే ఎఫెసీ 1:10లో ఉన్నటువంటి మర్మం. అదే దేవుడు నేర్పించినటువంటి ప్రార్థన కూడా. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచుండునట్లు భూమి అందును నెరవేరును గాక అని ప్రార్థన అయిపోయినాక మనం ప్రార్థన చేస్తాం కదా! ఈ ప్రార్థన పరలోక ప్రార్థన కూడా చేస్తాం కదా! అది అర్థం కావాలా మనకు. అది నెరవేర్చటానికే ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన సంకల్పం నెరవేర్చడానికే ఈ క్రిస్మస్ ఆయన జన్మించినాడు. అందుకే అది మనము ఆ ప్రార్థన చేస్తూ దాని యొక్క అర్థము మనకు తెలవాలి. కాబట్టి అనేకులు మరి చుక్కను చూసి ఆ చుక్క మార్గం తెరిచింది జ్ఞానులు. అంటే ఇక్కడ భూలోక జ్ఞానం నీకు బాగుండొచ్చు, కానీ ఈయనను తెలుసుకోకపోతే నువ్వు జ్ఞానివే కావు. ఆ జ్ఞానులకే ఆ మార్గం చూపెట్టింది ఆ తోకచుక్క. అద్భుతం. అక్కడ ఒక సూచక క్రియ, ఒక అద్భుతం ఏంటంటే ఈయన దేవుడని తెలుపుతానికి ఆకాశములు తోకచుక్క జ్ఞానులను సహితము నడిపించింది ఆయన దగ్గరికి. నీకు జ్ఞానం ఉండొచ్చు, కానీ ఈ దేవుడు అవునా కాదా అనేటటువంటి జ్ఞానము నీకు తెలుపటానికి ఆయన యొక్క సూచక క్రియ ఈయన జన్మించి ఉన్నాడు. ఆయన తట్టు తీసుకొచ్చింది ఆ తోక చుక్క ఆయన జ్ఞానులను సహితము ఆయన దగ్గరికి తీసుకురాగలిగేటటువంటి చుక్కలాగా నీవు నేను ఉండాలి, ప్రార్థన చేయాలి. మరి మొట్టమొదటిగా ఎవరికి తెలిపింది? గొల్లలకు. దేవునికి స్తోత్రం. దీని గురించి తర్వాత చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. మనము జ్ఞానము కలిగి ఆయన వివేచనతో వాక్యం చదువుతూ దేవునిలో మనం ముందుకు సాగుదాం. అనేకులను ఆ చుక్క నడిపించినట్లు జ్ఞానులను సహితము మరి దేవుని వైపుకు త్రిప్పే ఒక నక్షత్రములా మన ముందుగాక. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఆమేన్.